హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. ఈరోజు మనం ఆర్ఆర్బీ, ఏఎల్పి టెక్నీషియన్, జేఈ, ఆర్పిఎఫ్ ఇంకా ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే హూ ఈజ్ హూలో భాగంగా నరేంద్ర మోడీ క్యాబినెట్లో ఏ మంత్రి ఏ మంత్రిత్వ శాఖకు ఉన్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు కొన్ని అపాయింట్మెంట్స్ కూడా చూసుకుందాం. ముందుగా నరేంద్ర మోడీ, ఈయన ప్రైమ్ మినిస్టర్, మనకు ప్రధానమంత్రిగా ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్, రక్షణ శాఖ. అమిత్ షా హోమ్ అండ్ కోఆపరేషన్స్, హోం వ్యవహారాలు మరియు సహకారం. నితిన్ గడ్కరీ, ఈయన రోడ్డు రవాణా మరియు హైవేలు. నిర్మలా సీతారామన్, ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్, ఫైనాన్స్ మరియు కార్పొరేట్ వ్యవహారాలు. జేపీ నడ్డా, ఈయన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మరియు రసాయనాలు మరియు ఎరువులు. ఎస్ జయశంకర్, ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాలు. శివరాజ్ సింగ్ చౌహాన్, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం. మనోహర్ లాల్, ఈయనే మనోహర్ లాల్ ఖట్టర్, ఇదివరకు హర్యానా సీఎంగా ఉన్నారు కదా ఆయన. పవర్ అండ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, పవర్ అండ్ గృహ పట్టణ వ్యవహారాలు. పీయూష్ గోయల్, వాణిజ్యం మరియు పరిశ్రమలు, కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ధర్మేంద్ర ప్రధాన్, ఎడ్యుకేషన్, విద్య. కిరణ్ రిజిజు, పార్లమెంటరీ అఫైర్స్ అండ్ మైనారిటీ అఫైర్స్. జితన్ రామ్ మాంఝీ, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు. రాజీవ్ రంజన్, ఈయన్నే లాలన్ సింగ్ అంటారు, ఈయన పంచాయతీరాజ్, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డైరీ. పంచాయతీరాజ్, మత్స్య పరిశ్రమ, పశు సంవర్ధక మరియు డైరీ. సర్బానంద్ సోనోవాల్, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు. పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. డాక్టర్ వీరేంద్ర కుమార్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం మరియు సాధికారత. జ్యోతిరాదిత్య సింధియా, కమ్యూనికేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. అశ్విని వైష్ణవ్, రైల్వేస్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఈయన సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన శాఖ. ప్రహ్లాద్ జోషి, కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, వినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహారం మరియు ప్రజా పంపిణీ. జోయల్ ఓరం, ఈయన ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్, గిరిజన వ్యవహారాలు. గిరిరాజ్ సింగ్, ఈయన టెక్స్టైల్ శాఖ. భూపేంద్ర యాదవ్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు. గజేంద్ర సింగ్ షెకావత్, కల్చరల్ అండ్ టూరిజం, సంస్కృతి మరియు పర్యాటకం. ప్రెసిడెంట్, రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము, 15వ ప్రెసిడెంట్. ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్, 14వ ఉపరాష్ట్రపతి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ, ఈయన 15వ ప్రధానమంత్రి. చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు, నిన్ననే కొత్త అపాయింట్మెంట్ వచ్చింది, సంజీవ్ ఖన్నా, ఈయన 51వ సిజేఐ. 50వ సిజేగా డివై చంద్రచూడ్ గారు, నిన్నే ఆయన టెన్యూర్ ముగిసింది. భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణి, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ. రాజ్యసభ చైర్పర్సన్, రాజ్యసభ చైర్మన్ మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. డిప్యూటీ చైర్పర్సన్ రాజ్యసభ హరివంశ్ సింగ్ నారాయణ్ సింగ్. లీడర్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ, అధికార పార్టీ నాయకుడు రాజ్యసభ జేపీ నడ్డా. లీడర్ ఆఫ్ అపోజిషన్, రాజ్యసభ అపోజిషన్ లీడర్ మల్లికార్జున్ ఖార్గే. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ, ప్రమోద్ చంద్ర మోడీ. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ 2019 నుంచి ఖాళీగా ఉంది. లీడర్ ఆఫ్ రూలింగ్ పార్టీ లోక్సభ
రూలింగ్ పార్టీ నాయకుడు లోక్సభలో నరేంద్ర మోడీ. లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. అదే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైతే మల్లికార్జున్ ఖార్గే. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్. అదే రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయితే పీసీ మోడీ. లోక్సభ సెక్రటరీ జనరల్ అయితే ఉత్పల్ కుమార్ సింగ్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్. కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఈయన కూడా 14వ కాగ్ గిరీష్ చంద్ర ముర్ము, జీసీ ముర్ము అంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఈయనతో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉంటారు. ఎలక్షన్ కమిషన్లో 3 members ఉంటారు. 1+2 బాడీ. జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధు. ఆర్మడ్ ఫోర్స్ సుప్రీం కమాండర్, సైనిక దళాల సుప్రీం కమాండర్. ఎవరైతే రాష్ట్రపతిగా ఉంటారో వాళ్ళే ఆర్మడ్ ఫోర్స్కి కమాండర్గా ఉంటారో. ప్రజెంట్ ద్రౌపది ముర్ము. సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ప్రజెంట్ అయితే లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్. ఈయన సెకండ్. ఫస్ట్ అయితే బిపిన్ రావత్ గారు ఉన్నారు. ఆయన ప్రమాదవశాత్తు మరణించారు. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వైస్ అడ్మిరల్ పరమేష్ శివమణి. క్యాబినెట్ సెక్రటరీ టివి సోమనాథన్. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా అంటారు. ప్రమోద్ కుమార్ మిశ్రా. డిఫెన్స్ సెక్రటరీ రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్. ఫారెన్ సెక్రటరీ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్. ఫైనాన్స్ సెక్రటరీ ఆర్థిక కార్యదర్శి తుహిన్ కాంత పాండే. సివిసి చైర్పర్సన్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ రాజీవ్. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్. ఐబీ హెడ్ తపన్ కుమార్ దేకా. హెడ్ ఆఫ్ రా రవి సిన్హా. డీజీ ఆఫ్ ఎన్ఐఏ సదానంద్ దాటే. డైరెక్టర్ ఆఫ్ ఈడీ రాహుల్ నవీన్. డైరెక్టర్ ఆఫ్ ఎన్సిబి అనురాగ్ గార్గ్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అది. డీజీ ఆఫ్ ఎస్ఎస్బి సహస్ర సీమాబల్ అమృత్ మోహన్ ప్రసాద్. డీజీ ఆఫ్ బిఎస్ఎఫ్ దల్జీత్ సింగ్ చౌదరి. సిఆర్పిఎఫ్ యొక్క డీజీ అనీష్ దయాల్ సింగ్. సిఐఎస్ఎఫ్ డీజీ రాజ్విందర్ సింగ్ భట్టి. ఎన్ఎస్జి డీజీ బి శ్రీనివాసన్. డీజీ ఆఫ్ ఎస్పీజీ అలోక్ శర్మ. డీజీ ఆఫ్ ఏఆర్ వికాస్ లకేరా. డీజీ ఆఫ్ ఐటీబీపీ రాహుల్ రస్కోత్రా. డీజీ ఆఫ్ ఎన్సీసీ గుర్బీర్ పాల్ సింగ్. డీజీ ఆఫ్ ఎన్డీఆర్ఎఫ్ పీయూష్ ఆనంద్. డీజీ ఆఫ్ ఆర్పీఎఫ్ మనోజ్ యాదవ్. నెక్స్ట్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరైతే మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళే చైర్మన్గా ఉంటారు. ప్రజెంట్ ప్రధాని నరేంద్ర మోడీ. డిప్యూటీ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ సుమన్కా బేరీ. నీతి ఆయోగ్ సిఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. యూపీఎస్సీ చైర్పర్సన్ ప్రీతి సుడాన్. చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ కిషోర్ మక్వానా. చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ అంతర్ సింగ్ ఆర్య. కమిషన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ విజయ భారతి సయాని. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్పర్సన్ ప్రియాంక కనుంగో.
చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్పర్సన్ హన్సరాజ్ గంగారాం అహిర్. చైర్పర్సన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ 16వది అరవింద్ పనగారియా. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కిషోరి రహాత్కర్. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ప్రధాన సమాచార కమిషనర్ హీరాలాల్ సమారియా. చైర్పర్సన్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రణ్వీర్ కౌర్. చైర్పర్సన్ ఆఫ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి చైర్పర్సన్ ఎస్ గోపాలకృష్ణన్. చైర్పర్సన్ ఆఫ్ 7th పే కమిషన్ జస్టిస్ అశోక్ కుమార్ మాథూర్. ఇందాక మనం చూసింది 16th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అయిన అరవింద్ పనగారియా. చైర్పర్సన్ ఆఫ్ లోక్పాల్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్. ప్రస్తుత రైల్వే బోర్డ్ చైర్పర్సన్ సతీష్ కుమార్. సెబీ చైర్పర్సన్ మాధవీపురి బక్. సిబిఎఫ్సి యొక్క సిఇఓ రాజేంద్ర సింగ్. ట్రాయ్ చైర్పర్సన్ అనిల్ కుమార్ లాహోటి. యుఐడిఏఐ యొక్క సిఇఓ అమిత్ అగర్వాల్. రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్. ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సంతోష్ కుమార్ యాదవ్. డీజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బిఐఎస్ ప్రమోద్ కుమార్ తివారీ. చైర్పర్సన్ ఆఫ్ ప్రసార భారతి బోర్డు నవనీత్ సహగల్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పిఐబి ధీరేంద్ర ఓజా. చైర్పర్సన్ ఆఫ్ ఎన్ఎస్డి పరేష్ రావల్. చైర్పర్సన్ ఆఫ్ ఎఫ్టిఐఐ ఆర్ మాధవన్. డీజీ ఆఫ్ ఏఐఆర్ మౌషుమి చక్రవర్తి. చైర్పర్సన్ ఆఫ్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అవీక్ సర్కార్. చైర్పర్సన్ ఆఫ్ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ఎంవి శ్రేయాంశ్ కుమార్. చైర్పర్సన్ ఆఫ్ ఇస్రో ఎస్ సోమనాథ్. అదే క్యాబినెట్ సెక్రటరీ అయితే టివి సోమనాథన్. చైర్పర్సన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ అజిత్ కుమార్ మెహంతి. చైర్పర్సన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేషన్ బోర్డు దినేష్ కుమార్ శుక్లా. డైరెక్టర్ ఆఫ్ బార్క్ వివేక్ బాసిన్. చైర్పర్సన్ ఆఫ్ డిఆర్డిఓ సమీర్ వి కామత్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఎస్ఐఆర్ నల్లతంబి కలై సెల్వి. డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్. చైర్పర్సన్ ఆఫ్ ఐసిసి గ్రెగ్ బార్క్లే న్యూజిలాండ్. ప్రెసిడెంట్ ఆఫ్ బిసిసిఐ రోజర్ బెన్నీ. ఈయన 36th ప్రెసిడెంట్. డైరెక్టర్ జనరల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సుజాత చతుర్వేది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పిటి ఉషా. భారత పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర జుజూరియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా రాజా రణ్ధీర్ సింగ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఫిఫా జియానీ ఇన్ఫాంటినియో. చైర్పర్సన్ ఆఫ్ ఐఆర్డిఏఐ దేబాశిష్ పాండా. చైర్పర్సన్ ఆఫ్ ఎల్ఐసి సిద్ధార్థ్ మెహంతి. ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీ అనీష్ షా. ప్రెసిడెంట్ ఆఫ్ అసోచామ్ సంజయ్ నాయర్. ప్రెసిడెంట్ ఆఫ్ సిఐఐ సంజీవ్ పూరి. చైర్పర్సన్ ఆఫ్ ఐఎఫ్ఎఫ్సిఓ దిలీప్ సంఘాని. చైర్పర్సన్ ఆఫ్ నాస్కామ్ సింధు గంగాధరన్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఈయన 25th గవర్నర్. డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ మైకేల్ దేవపాత్ర. ఎం రాజేశ్వరరావు. టి రవిశంకర్. స్వామినాథన్ జానకిరామ్. 1+4 మెంబర్స్ ఉంటారు. చైర్పర్సన్ ఆఫ్ ఎస్బీఐ చల్లా శ్రీనివాసులు శెట్టి. బ్యాంక్ ఆఫ్ బరోడా దేబదత్తా చంద్. బ్యాంక్ ఆఫ్ ఇండియా రజనీష్ కర్నాటక్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నిధు సక్సేనా. కెనరా బ్యాంక్ కె సత్యనారాయణ రాజు. కాగ్ జీసీ
ముర్ము అని చెప్పాను, గిరీష్ చంద్ర ముర్ము, కానీ ఆయన మారారు. ప్రజెంట్ అయితే సత్యమూర్తి. ఇది ఒక బిట్ చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.